జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన 6 నెలలకు ఒకసారి లేచి జూలు విదిల్చినట్టు విదిల్చి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడి మళ్ళీ నిద్రావస్థలోకి వెళ్ళిపోయి మళ్ళీ 6 నెలల తర్వాత రావటం ఆయనకు అలవాటు. నేను ప్రశ్నిస్తాను అంటా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. తప్పకుండా ప్రశ్నించే హక్కు మాకుంది, మీకుంది. ఆనందం, ప్రశ్నించండి, మేము తప్పకుండా సమాధానం చెప్తాం. కానీ మిమ్మల్ని ప్రశ్నించే వీలు మీరు కల్పించారు. మీరెంతో గొప్పవాళ్ళు అనుకున్నాను. అట్లాగే మీకు ఆంధ్ర ప్రజలంటే చాలా ప్రేమ అనుకున్నాను. సీమాంధ్ర ప్రజలంటే వాళ్ళ సంక్షేమం మీకు ముఖ్యమని మేమందరం కూడా భావించాం. మీరు మాట్లాడుతూ ఉన్నారు, తిడితే కేసీఆర్ లాగా తిట్టాలి, పడితే సీమాంధ్ర ఎంపీలాగా పడాలి. అంత పౌరుషం సచ్చి సీమాంధ్ర ఎంపీలు లేరు, సీమాంధ్ర ప్రజలు కూడా లేరని మీకు ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు హైదరాబాద్లో సెక్షన్ 8 అవసరం లేదని. మీ అన్నగారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడేమో ఈ రాష్ట్రాన్ని విభజించారు. మీరేమో సెక్షన్ 8 వద్దు, దాదాపు 60 లక్షల మంది సీమాంధ్ర ప్రజలు ఈరోజు హైదరాబాద్లో నివసిస్తూ ఉన్నారు. మనకి 10 ఏళ్ల పాటు కామన్ క్యాపిటల్గా హైదరాబాద్ ఉంది. అన్ని రకాలైనటువంటి హక్కులు మనకి హైదరాబాద్ మీద ఉన్నాయి. ఈరోజు మన ప్రభుత్వ ఉద్యోగులను అక్కడ తరిమి కొడతా అంటే మీకు సెక్షన్ 8 వద్దని మీరు ఎట్లా అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు? అట్లాగే మన మంత్రుల ఫోన్లు, మన అధికారుల ఫోన్లు, మన ముఖ్యమంత్రి ఫోన్లు ట్యాపింగ్ చేస్తూ ఉంటే కేసీఆర్ గారు ఆయన టీము, అది మీకు లా అండ్ ఆర్డర్కి విఘాతంగా మీకు కనిపించలేదా? సీమాంధ్రులకి భద్రతా సమస్య ఉందని మీకు అనిపించట్లేదా? లేకపోతే సీమాంధ్ర ప్రజలందరూ ఇళ్ళు ఏదో వంక పెట్టి మున్సిపాలిటీ వాళ్ళు కూల్చేస్తుంటే మీకు అది సీమాంధ్రులకి అక్కడ ఇబ్బంది అనేది మీకు తెలియట్లేదా? మీరు ఏ రకంగా ఈరోజు కేసీఆర్ గారిని వెనకేసుకొచ్చి మాకు సెక్షన్ 8 అవసరం లేదనిపిస్తూ ఉంది అని మీరు చెప్తా ఉన్నారు. ఒక రాజ్యాంగం కల్పించినటువంటి మనకి అవకాశం, మనకి ఉన్నటువంటి వీలు సెక్షన్ 8 ఈ రోజున మీ అన్నగారు ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్గంలో చేసినటువంటి ఈ రాష్ట్ర విభజన బిల్లులో సీమాంధ్రులకి కల్పించినటువంటి కొద్ది హక్కుల్లో, కొద్ది వెసులుబాటుల్లో సెక్షన్ 8 ఒకటి. దాన్ని మీరు వద్దనుకుంటున్నారు. ఇవాళ ఎందుకు వద్దనుకుంటున్నారో తెలుసుకోవచ్చా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు. అట్లాగే ఏదో ఒక సినిమా ఆర్ట్ డైరెక్టర్ని తీసుకెళ్ళి యాదాద్రి గుట్ట డిజైనింగ్కో ఆర్కిటెక్చర్కో పెడితే కేసీఆర్ గారు మీకు జాతీయవాదిలాగా కనిపించాడు, ఇక్కడ సీమాంధ్రులేమో పౌరుషం సచ్చినటువంటి వాళ్ళలాగా మీకు కనిపిస్తూ ఉన్నారంటే ఇవన్నీ కూడా ఎందుకు మీరు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. మీరేదో పంచిలోడు కొడతానని చెప్పేవాళ్ళు గతంలో. ప్రజలతో మీరు పంచిలోడు కొట్టిస్తున్నారు, మీరు మీ అన్నయ్య. తర్వాత ఈ రోజున మళ్ళీ సీమాంధ్ర ప్రజలు మోసం చేయడానికి, మీ ఆస్తుల్ని మీ అన్నింటినీ కాపాడుకోవడానికి మీ సినిమాలు అక్కడ ఆడించుకోవడానికి కోసమో, మీ ఆస్తులు కాపాడుకోవడం కోసమో, కేసీఆర్ని కాకాపడటం కోసం ఈరోజు సెక్షన్ 8 వద్దంటారు, సీమాంధ్రులను అవమానపరుస్తారు. అట్లాగే మీకు కేసీఆర్ ఈరోజు జాతీయవాదిలాగా కనపడతా ఉన్నాడు. మరి ఏ రకంగా మీరు సీమాంధ్రను ప్రేమిస్తూ ఉన్నారు, సీమాంధ్ర ప్రజలకు న్యాయం చేస్తారని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. బాగా అడిగారు, కేసినేని నాని పార్లమెంట్లో ఏం చేస్తున్నాడు, టికెట్ తెచ్చుకునేటప్పుడు ఊగిపోయాడు కదా అని. కేసినేని నాని టికెట్ తెచ్చుకోవడానికి ముందు 18 నెలలు కష్టపడ్డాడు పవన్ కళ్యాణ్ గారు, అది మీరు గుర్తుంచుకోవాలి. కేసినేని నాని ఏమి
ఇంటర్నేషనల్ స్కామ్స్టర్లు అమ్మని పెట్టుకుని వాళ్ళ డబ్బులతో మీటింగులు పెట్టలేదు, సభలు పెట్టలేదు, లేకపోతే ప్రజలను మోసం చేయడానికి ఏమీ చేయలేదని మీరు గుర్తుంచుకోవాలి పవన్ కళ్యాణ్ గారు. అట్లాగే సుజనా చౌదరి గారు వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు, సుజనా చౌదరి గారు ఏం చేస్తూ ఉన్నారని మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు. సుజనా చౌదరి గారు ఏం చేస్తున్నారో తెలిస్తే మీకు 6 నెలలకు ఒకసారి లెగుస్తారు, మళ్ళీ పడుకుంటారు, మళ్ళీ 6 నెలలకు లెగుస్తూ ఉంటారు. సుజనా చౌదరి గారు ఏం చేస్తున్నారో, కేశినేని నాని ఏం చేస్తున్నాడో, కొనకళ్ళ నారాయణ గారు ఏం చేస్తున్నారో, మిగతా ఎంపీలు ఏం చేస్తున్నారో, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారో మీకు 6 నెలలకు ఒకసారి లెగిస్తే ఎట్లా తెలుస్తుందని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు సుజనా చౌదరి గారు గత మార్చి ఎండింగ్లో బడ్జెట్ అయిపోతూ ఉంటే మరి అన్ని రకాలుగా కూడా సీమాంధ్రని బాగుపరచుకోవాలనే ముఖ్యమంత్రి గారి తపన మేరకు, ఆదేశాల మేరకు, ఆయన ఆజ్ఞల మేరకు ఈ రోజున 8,500 కోట్లు లాస్ట్ 2-3 రోజుల్లో మొబిలైజ్ చేసి ఆంధ్రాకి ఇప్పించినటువంటి గొప్ప వ్యక్తి సుజనా చౌదరి గారు. ఆయన మా పార్లమెంటరీ పార్టీ నాయకుడు. ఆయన ఆదేశాల మేరకు అనేక కార్యక్రమాలు పార్లమెంట్ మెంబర్గా మేమందరం కూడా తీసుకుంటూ ఉన్నాం. ఈరోజు అది ఒకటే కాదు, మీకు గుర్తులేదేమో, మేము గెలిచిన వెంటనే, ఎంపీలుగా గెలిచిన వెంటనే మరి మోడీ గారు ప్రమాణ స్వీకారం ఇదైన తర్వాత అపాయింట్మెంట్ డేట్ జూన్ 2 ఉంటే 7 మండలాలని మరి పోలవరం ప్రాజెక్ట్ని తీసుకొచ్చి పోలవరం ముంపు మండలాలని ఆంధ్రాలో కల్పించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది, ఆయన పర్యవేక్షణలో నడిచినటువంటి సుజనా చౌదరి గారిది అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే అనేక కార్యక్రమాలు రైతులకి ఈ మధ్య వచ్చినటువంటి అనేక ఒడిదుడుకుల్లో ఏ మినిస్ట్రీకి వెళ్ళినా ఎక్కిన గుమ్మం ఎక్కకుండా, దిగిన గుమ్మం ఎక్కకుండా స్పెషల్ స్టేటస్ కోసం, స్పెషల్ కేటగిరీ కోసం మరి తిరిగినటువంటి వ్యక్తి ఈరోజు సుజనా చౌదరి గారు. ఆయన గురించి మాట్లాడేంత గొప్పవాళ్ళు మీరు కాదు. అట్లాగే అశోక్ గజపతిరాజు గారు ఏం చేస్తా ఉన్నా మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు. అశోక్ గజపతిరాజు గారు ఏంటి, ఆయన కుటుంబం ఏంటి, ఆయన చరిత్ర ఏంటి, ఆయన అన్నీ వదిలేసుకుని దానాలు ధర్మాలు చేసి ప్రభుత్వానికి అప్పచెప్పి ఆయన జీవించే జీవితం చాలా నిరాడంబరమైనటువంటి జీవితం. ఈరోజు ఒక ఏవియేషన్ మినిస్టర్గా విజయవాడ ఎయిర్పోర్ట్కి దాదాపు 250 కోట్లు శాంక్షన్ చేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి మరి మన అశోక్ గజపతిరాజు గారు. అట్లాగే వైజాగ్లో కొత్త ఎయిర్పోర్ట్ కోసం, తిరుపతి ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ కోసం, మిగతాలో అన్ని చోట్ల కూడా ఎయిర్పోర్ట్లు నిర్మించడం కోసం ఈరోజు ఆయన తన వంతు మ్యాక్సిమం ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అనేక మినిస్ట్రీలో ఉన్నటువంటి ఫైల్ క్లియరెన్స్ దగ్గర నుంచి, అందరితో మాట్లాడుతున్న దగ్గర నుంచి మరి రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు చేయడంలో మరి సుజనా చౌదరి గారు. అట్లాగే ఈరోజు మీరు చూస్తే పార్లమెంట్లో ఊగి పార్లమెంట్కి వెళ్ళాడు నాని, పార్లమెంట్లో నాని ఏం చేశాడని మీరు ప్రశ్నించారు. మేము గోడలు ఇంకా చూడట్లేదు మై డియర్ పవన్ కళ్యాణ్ గారు, మా చరిత్ర మీరు చూడలేదేమో. సంవత్సరం చివరి నుంచి పాపం నిద్రావస్థలో ఉన్నారు కదా, మీరు పార్లమెంట్ వెబ్సైటో పిఆర్ఎస్ వెబ్సైటో చూస్తే తెలుస్తుంది. 35 సార్లు డిబేట్స్లో పాల్గొన్నా. అట్లాగే స్పెషల్ స్టేటస్ మీద, స్పెషల్ కేటగిరీ మీద మాట్లాడేదిగా మా ఎంపీలు అందరి లిస్ట్ ఇక్కడ ఉంది, ఎవరెవరు ఎన్నిసార్లు మాట్లాడారో చెప్తా. తోట నరసింహ గారు 35 సార్లు లోక్సభ డిబేట్స్లో కానీ క్వశ్చన్స్లో కానీ పాల్గొన్నారు. అవంతి శ్రీనివాస్ గారు 35 సార్లు పాల్గొన్నారు. సీఎం రమేష్ గారు 32 సార్లు పాల్గొన్నారు. రాయపాటి సాంబశివరావు గారు 35 సార్లు పాల్గొన్నారు. కేశినేని శ్రీనివాస్ 35 సార్లు, రామ్మోహన్ నాయుడు 34 సార్లు, మాగంటి మురళీమోహన్ గారు 35 సార్లు, అట్లాగే మాగంటి బాబు గారు 37 సార్లు, సీతామహాలక్ష్మి గారు 32 సార్లు, గల్లా జయదేవ్ గారు 38 సార్లు, దివాకర్ రెడ్డి గారు 30 సార్లు, కొనకళ్ళ నారాయణ గారు 30 సార్లు. అట్లా మొత్తం మీరు చూస్తే మీకు మేము లిస్ట్ ఇస్తాం. మేము పార్లమెంట్లో దిక్కులు చూడట్లేదు, గోడలు ఇంకా చూడట్లేదు, లేకపోతే నిద్రపోయి బయటికి రావట్లేదు. అప్పటికప్పుడు మేము కష్టపడుతున్నాం. అట్లాగే దాదాపు 11 మంది మా ఎంపీలు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ స్పెషల్ స్టేటస్ గురించి, స్పెషల్ కేటగిరీ గురించి మాట్లాడాం, ప్రశ్నించాం, అర్థించాం, అభ్యర్థించాం. మీకు ఇవన్నీ కూడా మేము చెప్పే మాటలు దొంగ మాటలు కనిపిస్తే మీరు లోక్సభ రికార్డ్స్లో వెబ్సైట్లో చూసుకోవచ్చు, లేకపోతే పిఆర్ఎస్ అనే వెబ్సైట్ ఉన్న దాంట్లో తీసుకోవచ్చు. మొత్తం చరిత్ర ఇక్కడ కనపడతాం. కాబట్టి మీరు మీ ఆస్తులు కాపాడుకోవడం కోసం, కేసీఆర్ని కాకపడటం కోసం ఆయన పొగడతాం, సీమాంధ్రులను తిడతాం, స్పెషల్ స్టేటస్ అవసరం లేదంటాం, జాతీయవాదిగా కేసీఆర్ గారిని పొగడతాం. అట్లాగే ఒక్క పార్లమెంట్లోనే మేము పనిచేయట్లేదు మై డియర్ పవన్ కళ్యాణ్ గారు,
ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు ఎంపీలంతా కష్టపడతా ఉన్నాం. 18 గంటల పైగా కష్టపడేటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మమ్మల్ని ఉరకలు పరుగులు ఎత్తిస్తూ ఉన్నారు. భారతదేశం అంతా కూడా ఇవాళ విజయవాడ పార్లమెంట్ వెంక చూస్తూ ఉంది. ప్రధానమంత్రి గారు మెచ్చుకున్నారు. విజయవాడ పార్లమెంట్ సభ్యుడు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు, టాటా ట్రస్ట్ని తెచ్చాడు, 200 మొత్తం అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి కోసం రతన్ టాటా గారు ఒప్పుకున్నారు. మరి బ్రహ్మాండంగా డెవలప్మెంట్ ఉందని ఈరోజు రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీలో మినిస్టర్ గారు కానీ ఆ టీం కానీ విజయవాడలో ఏం అభివృద్ధి జరుగుతుంది, మేము దేశం అంతా ఇంప్లిమెంట్ చేయాలని వాళ్ళు చూస్తూ ఉన్నారు. అట్లాగే ఇప్పుడు మరి వెంకయ్యనాయుడు గారి సహకారంతో కానీ సుజనా చౌదరి గారి సారథ్యంలో కానీ అట్లాగే ఎవరికి వాళ్ళు బీజేపీ ఎంపీలు హరిబాబు గారు, గోకరాజు గారు అందరూ కూడా కష్టపడి ఈరోజు ఫండ్స్ విషయంలో కూడా విజయవాడ పార్లమెంట్కి ఇప్పటికే దాదాపు 13 నుంచి 1600 కోట్లు ఒక సంవత్సరంలో తేగలిగాం. 320 కోట్ల రూపాయలు దుర్గగుడి ఫ్లైఓవర్ కోసం శాంక్షన్ చేసి పక్కన పెట్టాం. రేపు అక్టోబర్ 22 దానికి శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. టెండర్లు ఇంకా అవ్వలేదు కాబట్టి అక్టోబర్ 22 శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. అట్లాగే ఇబ్రహీంపట్నం నుంచి తిరువూరు వరకు రోడ్డు 4 లైనింగ్ కోసం 300 కోట్లు శాంక్షన్ చేయించి ఆల్రెడీ ఒక పార్ట్ పని మొదలైంది. 460 కోట్ల కోసం వెంకయ్యనాయుడు గారు 460 కోట్లు వెంకయ్యనాయుడు గారు విజయవాడ స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ శాంక్షన్ చేశారు. 112 కోట్లు హౌసింగ్ శాంక్షన్ చేశారు. అట్లాగే ఎయిర్పోర్ట్ కోసం ఇవాళ కొనకళ్ళ నారాయణ గారు కానీ మేము కష్టపడితే దాదాపు అశోక్ గజపతిరావు గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో 250 కోట్లు ఇచ్చి ఆల్రెడీ 750 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తయింది. మొత్తం ఈరోజు కోడ్ ఎఫ్ ఎయిర్పోర్ట్ కంటే ఇంటర్నేషనల్ వైడ్ బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్గా ఎమ్యూనిటీస్ ఉన్న ఎయిర్పోర్ట్గా వాళ్ళ ఎయిర్ బస్ 380 కంటే ఎక్కువ ఎయిర్ క్రాఫ్ట్ కూడా ల్యాండ్ అవ్వడానికి వీలుగా ఎయిర్పోర్ట్ తయారు చేస్తున్నాం. 2 ఏళ్లలో అది రెడీ అవుతుంది. ఆల్రెడీ టెంపరీ టెర్మినల్ రెడీ అయిపోయింది.